ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవటం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవటం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాటలు పిల్లలు వినకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని కలిసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. గురువు గారు చెప్పింది చెప్పినట్టు జరిగింది. నమ్మకంతో రండి. ఆయురారోగ్యాలతో వర్ధి. ఓం నమ శివాయ. వాగర్ధ ఇవ సంవృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమస్కారం, నేను మీ సుధీర్ బాబు, అమర్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఏలినాటి శని గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. ఏలినాటి శని, అదేవిధంగా చాలామంది సాడే సాతి అని కూడా పిలుస్తారు. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క జాతకుడు భయపడేది ఏందిరా అంటే ఏలినాటి శని. దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే ప్రతి జాతకుడు తన జీవితంలో ఏలినాటి శని ఎప్పుడు మొదలవుతుందా, సో మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ఎలా ముందుకు పోవాలి, సో ఏ విధంగా మనం ఏలినాటి శని అధిగమించాలి అని ప్రతి జాతకుడు తప్పనిసరిగా తెలుసుకోవడానికి, ఏలినాటి శని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అదేవిధంగా చాలామంది జాతకులు చాలా పూజలు చేయించడం కానీ, హోమాలు చేయించడం కానీ, అదేవిధంగా శనివారం పూట శనికి తైలాభిషేకం చేయించడం కానీ, కొంతమంది శివాలయంలో శివుడికి రుద్రాభిషేకాలు చేయించడం కానీ, అదేవిధంగా శనివారం ఉపవాసాలు ఉండడం కానీ, ఈ విధంగా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో రకరకాలుగా శనిని సంతృప్తిని పరచడానికి అనేక మార్గాలను అన్వేషిస్తూ ఏలినాటి శని కాలాన్ని వెల్లడిస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఈ ఏలినాటి శని గురించి తెలుసుకోవాలంటే శనిగ్రహం మామూలుగా కాలపురుష చక్రంలో, అంటే ఒక జాతక చక్రంలో శనిగ్రహం ఒక్క రాశి నుంచి ఇంకో రాశికి సంచరించడానికి దాదాపుగా 2.5 సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాడు. సో ఆల్మోస్ట్ అంటే 12 హౌసెస్, అంటే 30 years ఒక సైకిల్, ఒక కాలపురుష సైకిల్ కంప్లీట్ చేయడానికి 30 years పడుతుంది శనిగ్రహానికి. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు అలాంటి జనరల్గా కొంతమంది పెద్దవారు చెప్పేది ఏంటంటే, మన మహనీయ మహర్షి ముందులు ఒక మనిషి యొక్క జీవితాన్ని దాదాపుగా 120 ఏళ్ళు ఇచ్చారు. సేది మన దశలు, అంతర్దశలు అన్నీ తీసుకున్నప్పుడు రవి మహాదశ మొదలు పెడితే రవి మహాదశ, చంద్ర మహాదశ, కుజ మహాదశ, రాహు మహాదశ, గురు మహాదశ, శని మహాదశ, బుధ మహాదశ, కేతు మహాదశ, శుక్ర మహాదశ, సో ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 120 ఏళ్ళు ఒక మనిషి జీవితం. జనరల్గా చెప్పాలంటే ఒక మనిషి యొక్క జీవితం 120 years మనిషి జీవితం. కానీ ఇప్పుడు దాదాపుగా తీసుకుంటే అలాంటి యావరేజ్ 60 అనుకుందాం, 70, 80, కొంతమంది 90 years కూడా పోతారు. కొంతమంది రేర్ కేసులు 100+. ఎక్కడన్నా ఒకటి అర మనం ఎప్పుడన్నా న్యూస్లో వింటే 120+, అది రేర్ కేసు. సో అది మనిషి జీవితం. సో ఈ మనిషి జీవితంలో ఏలినాటి శని ఎప్పుడు వస్తుంది, ఎన్నిసార్లు వస్తుంది, మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టుద్ది, మొదటిసారి ఏలినాటి శని వచ్చినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడతాము, రెండోసారి ఏలినాటి శని వచ్చినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడతాము, అదేవిధంగా మూడోసారి ఏలినాటి శని వచ్చినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడదామని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఏలినాటి శని అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీనరాశి వ్యక్తిని తీసుకుందాం. సో మీనరాశి వ్యక్తి, మీనరాశి అని తీసుకున్నప్పుడు మీనరాశి కింద రాశి అంటే మీనరాశికి 12వ స్థానంలో కుంభరాశి ఉంటుంది, 2వ స్థానంలో మేషరాశి ఉంటుంది. సో ఎప్పుడైతే శని తన సంచారం చేసేటప్పుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు మీనరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైందని మనం చెప్పుకుంటాం. అంటే కుంభరాశిలో 2.5 సంవత్సరం, మీనరాశిలో 2.5 సంవత్సరం, అదేవిధంగా మేషరాశిలో 2.5 సంవత్సరం, అంటే దాదాపుగా 7.5 సంవత్సరం ఏలినాటి శని కాలం, సాడే సాతి. సో ఈ 7.5 సంవత్సర కాలం
మేన రాశికి ఏం రాశి ఉందని మనం చెప్పుకుంటాం. సో అలా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క రాశి కొత్తగా ఏనాడు స్థితి ప్రారంభం అవుద్ది. ఒక్కో రాశికి ఏనాడు స్థితి నుంచి విముక్తిని పొందుతారు. ఒకటి గుర్తుపెట్టుకొని మీరు, చాలా మంది జ్యోతిష్యులు చెప్తుంటారు కానీ, అంటే శనిగ్రహం మంచి చేస్తాడు, పైకి తీసుకెళ్తాడు, జీవితంలో ముందుకు తీసుకెళ్తాడు, కష్టపడితే ఫలితాలను ఇస్తాడు. శనిగ్రహం టీచరు, ఒక గురువు లాంటి వాడు, కష్టాలు పెట్టి ఫలితాలు ఇస్తాడు. ఏనాడు శనిలో ముందు కష్టపడిన తర్వాత ఫలితాలు ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు చెప్తారు. బట్ మన మహనీయ మహర్షి బృందం బేసిక్గా శనిగ్రహాన్ని నైసర్గిక పాపగ్రహాన్నిగానే పరిగణించారు, నైసర్గిక శుభగ్రహంగా పరిగణించాల. సో ఏలినాటి శని దాదాపు అంటే 1,00,000 జాతకాలు తీసుకున్నా కూడా దాదాపుగా 99,000 జాతకాల్లో ఖచ్చితంగా దోషాన్ని ఇస్తుంది, ఖచ్చితంగా ఇబ్బందులనే ఇస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఏలినాటి శనిలో మేమేదో పెద్దోళం అయిపోయాము, ఏలినాటి శనిలో గొప్ప పొజిషన్కి వెళ్ళి అనుకుంటారు, ఎవరో ఉంటారు. ఖచ్చితంగా నేను చూసిన జాతకాలు నా తెలిసిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు మా క్లయింట్స్లో. ఖచ్చితంగా అతను కానీ అతను ఎక్సెప్షనల్ కేసు. ఏలినాటి శనిలో జీవితంలో ముందుకెళ్తున్నాడు, చాలా బాగుంది. బట్ ఆయన్ని మకర రాశి, మకర లగ్నం, అదేవిధంగా లగ్నాధిపతి రాష్ట్రాధిపతి అయిన శని గారు మంచి స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తి ఏలినాటి శనిలో కూడా నేను చూసి జరుగుతున్న ఆ ఒక్క జాతకుడే ఏలినాటి శనిలో కూడా ఎంతో కొంత చాలా హ్యాపీగా ఉన్నాడు. బట్ అది చాలా రేర్ కేసు అనమాట. మ్యాక్సిమం జాతకాల్లో ఏలినాటి శని కాలంలో ఒక జాతకుడు తప్పనిసరిగా ఇబ్బందులను పడాల్సిందే, దాంట్లో అనుమానమే లేదు. ఫస్ట్ అంటే ఏలినాటి శని గురించి చెప్పుకోవాలంటే ఒక ఎక్సెప్షన్ కూడా ఉంది. ఎలా అంటే ఖచ్చితంగా గురువర్గ రాసులకి ఏలినాటి శని ఖచ్చితంగా చాలా కష్ట సమయము, గడ్డు కాలము, అనుమానం లేకుండా వాళ్ళు కిందకి పడిపోతారు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. అంటే గురువర్గ రాశులు అంటే మీకు తెలుసు, మేషరాశి కానీ, కర్కాటక రాశి కానీ, సింహరాశి కానీ, వృశ్చిక రాశి కానీ, ధనస్సు రాశి కానీ, మీనరాశి కానీ, వీరి జాతకం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఏలినాటి శని కాలంలో తప్పనిసరిగా వీరు కిందకి పడిపోతారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. గురువర్గ రాశులు ఖచ్చితంగా అది రేర్ కేసు అనమాట. ఎవరికో ఒకరికి శని బాగా బలంగా ఉండి ఉచ్చస్థితిలో ఉండి మంచి స్థానంలో ఉంటే తప్పితే ఖచ్చితంగా ఆ జాతకులు ఇబ్బందులు పడతారని చెప్పడం ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే శని వర్గ రాశులు మటుకి శని కొంచెం ఎక్సెప్షన్ ఖచ్చితంగా ఇస్తాడు. ఏలినాటి శనిలో వాళ్ళని అంత దెబ్బ కొట్టాడు. అవి ఎలా అంటే వృషభ రాశి కానీ, మిథున రాశి కానీ, కన్యా రాశి కానీ, తుల కానీ, మకర కుంభ రాశులకి, ఈ 6 రాశులకి ఖచ్చితంగా ఏలినాటి శని ప్రభావంలో మనిషిని అంత అధోపాతాలనికి శనిగ్రహం దొక్కదు. ఖచ్చితంగా వారికి ఎంతో కొంత సహాయం తెలియకుండానే చేస్తూ ఉంటాడు శనిగ్రహం. సో అంటే ఏలినాటి శని మొదలైనప్పుడు అసలు ఒక వ్యక్తి యొక్క జాతకం ఎలా ఉంటుంది, ఏలినాటి శనికి ముందు ఎంత మంచి పొజిషన్ ఉన్నప్పటికీ జాతకుడు ముఖ్యంగా ఈ గురువర్గ రాసులు వారు అంటే 12వ హౌస్ నుంచి 1, 2 అంటే 7వ సంవత్సర కాలంలో అంటే ఏలినాటి శని ఎలా మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మన జాతకం తెలియపోయినప్పుడు కూడా మనం చూసుకోవాలంటే నఖశిఖ పర్యంతం అంటే మన పాదం యొక్క బొటనవేలు యొక్క గోడు నుంచి మన తల యొక్క వెంట్రుక వరకు ఏలినాటి శని పనిచేయడం మొదలు పెడుతుంది. అంటే ఎలా అంటే ప్రతి పార్ట్ పైన కూడా శని యొక్క ప్రభావం ఖచ్చితంగా జాతకుడు ఎదుర్కోక తప్పదు. 12వ హౌస్లో అంటే 12వ 12th హౌస్లో ఉన్నప్పుడు అంటే ఏలినాటి శని మొదటి కాలంలో
అంటే మొదటి 2వ సంవత్సరంలో ఖచ్చితంగా విపరీతమైన ధన నష్టం, ఖర్చులు అధికమవడం, ఆరోగ్యం నిదానంగా ఆరోగ్యం డే బై డే దెబ్బతిండడం, అదేవిధంగా దూర ప్రయాణాల్లో ఇబ్బందులు, అదేవిధంగా వ్యాపార నష్టం, ధన నష్టాలు సూచిస్తుంది. అదేవిధంగా అంటే సొంత రాశికి వచ్చినప్పుడు, అంటే మొదటి స్థానానికి ఫస్ట్ హౌస్కి వచ్చినప్పుడు ఆరోగ్య విషయాల్లో చాలా ఇబ్బందికరంగాను, అదేవిధంగా హెల్త్లో చాలా ఇబ్బంది పరంగాను, అదేవిధంగా ఎముకల నొప్పులు, కాళ్ళ నొప్పులు, పట్టుతో తగ్గడం కానీ ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితి చాలా ఇబ్బందికరంగాను ఉంటుంది. అదేవిధంగా 2వ స్థానంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అదేవిధంగా ఆరోగ్య విషయంలో, హెల్త్ విషయంలో, ధనం విషయంలో కూడా, కుటుంబ విషయంలో కూడా ఖచ్చితంగా కుటుంబ విషయంలో కూడా చాలా అనేక రకాల ఇబ్బందులు గురి చేసి ఆ ఏలినాటి యొక్క శని యొక్క ప్రభావాన్ని ఆ జాతకుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు నేను చెప్పుకున్నట్టు ఒక మనిషి జీవితంలో మ్యాక్సిమం 3 times ఏలినాటి శని మనం చూస్తాం పుట్టినప్పటి నుంచి. అంటే అది రేర్ కేసు 3 times చూసేది. చాలా మంది జాతకులు ఈ రోజుల్లో 2 times చూస్తున్నారు. అంటే ప్రతి 30 yearsకి ఒకసారి ఒక ఏలినాటి శని వస్తుంది. సో ఆల్మోస్ట్ 90 years. అంటే మొదటిసారి ఏలినాటి శని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క జాతకంలో అతను బాలుడుగా ఒకవేళ బాలుడు పాల్గొంటారు కాబట్టి ఆ వ్యక్తి యొక్క జాతకంలో ఇబ్బందులు పడినప్పటికీ ఆ యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా అతని తల్లిదండ్రుల మీద పడి ఆ ఇబ్బందులు, నష్టాలు ఆ తల్లిదండ్రులు ఫేస్ చేస్తారు. అదేవిధంగా 2వసారి ఏలినాటి శని వచ్చినప్పుడు ఖచ్చితంగా జాతకుడు ఆల్మోస్ట్ ఖచ్చితంగా ఇంట్లో పెద్దవారికి దూరం అవ్వడం, పెద్దవారిని కోల్పోవడం ఖచ్చితంగా జరుగుతుంది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా 3వసారి ఏలినాటి శని వచ్చినప్పుడు ఆ వ్యక్తికే ఇబ్బంది జరిగి ఆ వ్యక్తే కోల్పోవడం జరుగుతుంది. సో ఈ విధంగా 3 times మ్యాక్సిమం ఏలినాటి శని వస్తుంది. సో ఈ ఏలినాటి శనిలో జాతకుడు ఏ విధంగా ముందుకు పోవాలి, మరి అదృష్ట సమయంలో తప్పించుకోగలమా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీన రాశికి ఏలినాటి శని జరుగుతుంది, అందరికి అదే విధంగా ఉంటుందంటే ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఎవరి వ్యక్తిగత జాతకం వచ్చినప్పుడు ఒకవేళ ఆ వ్యక్తిగత జాతకంలో మంచి దశలు, అంతర్దశలు జరుగుతున్నప్పుడు ఆ ఏలినాటి శని ప్రభావం అంత ప్రభావాన్ని చూపించలేకపోవచ్చు. ఖచ్చితంగా ఆ వ్యక్తి తను అనుకున్న పని చేసుకుంటూ పోతాడు. కాకపోతే తెలియకుండానే కొన్ని ఇబ్బందులని, డెలివరీస్ని, అంటే ఆలస్యాన్ని, వాటిని చూస్తాడనమాట. సో ఈ ఏలినాటి శని కాలంలో మనకి ఏమైనా ఉపయోగపడేది ఏందిరా అంటే ఖచ్చితంగా గురుగ్రహం యొక్క సంచారం మనకి ఏలినాటి శని కాలంలో ఉపయోగపడుతుంది. అంటే ఈ ఏలినాటి శని జరిగేటప్పుడు గురుగ్రహం కానీ మన రాశికి 2లో కానీ, 5లో కానీ, 7లో కానీ, 9లో కానీ, 11లో కానీ గోచారంలో సంచరిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గి ఆ సంవత్సర కాలంలో జాతకుడు మంచి సమయాన్ని ఎదురు చూడవచ్చు. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఏలినాటి శని కాలంలో మనం రక్షించే సమయం ఏందిరా అంటే గురుగ్రహం యొక్క గోచారం ఖచ్చితంగా ఆ రాశి వారిని కాపాడుతుంది. సో ఈ విధంగా మరి ఏలినాటి శనిలో ఉన్నవారు ఏ విధంగా శనిని సంతృప్తి పరిచి తమ ఇబ్బందులను తొలగించుకోవాలంటే నేను మీకు ముందే చెప్పున్నాను. సో శనివారం పూట ఒక పూట తిని ఉపవాసం ఉండడం కానీ, సో శనికి తైలాభిషేకం చేయించుకోవడం కానీ, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం బాగా పూజించడం కానీ, శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం కానీ, అదేవిధంగా కొంతమంది చెప్తారు ఆంజనేయ స్వామి వారిని సేవించడంలో కానీ, అదేవిధంగా సో మ్యాక్సిమం వృద్ధులకి, పేదవారికి సహాయం చేయడంలో ఖచ్చితంగా శని చాలా సంతృప్తి పడతాడు. అదేవిధంగా మూగజీవాలకి ఏమన్నా ఆహారం అందిస్తే కూడా శనిగారు సంతృప్తి పడి తమ ఫలితాలను కొంచెం ఆ ఫలితాలు ఇంటెన్సిటీ అంటే ఆ ప్రభావాన్ని కొంచెం తగ్గించే అవకాశం ఉంది. ఒకటి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఏదేమైనప్పటికీ ఏలినాటి శని కాలాన్ని దాటాల్సిందే. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఎంత ఎన్న ఉంటుందో తర్వాత ఖచ్చితంగా వాన వస్తుంది, ఎంత ఇబ్బంది ఉంటుందో తర్వాత అంత సుఖం ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ గురువర్గ రాసులకి ఏలినాటి శని అయిపోయి శనిగారు 3వ ఇంట్లోకి వచ్చారో, అంటే గోచారంలో 3వ స్థానంకి వచ్చారో,
ఆ 2.5 సంవత్సరాల కాలం, ఈ 7.5 సంవత్సరాల కాలంలో నువ్వు ఏవైతే కోల్పోయావో, అంటే ధనాన్ని కానీ, కుటుంబంలో తగాదాలు కానీ, కోల్పోయిన మనుషులు తీసుకురాలేవు, కానీ మీ జీవితంలో కొత్త మనుషులు రావడం కానీ, ఈ విధంగా ఖచ్చితంగా ఆ 2.5 సంవత్సరంలో శని మీకు ఇచ్చేస్తారు. దాంట్లో కూడా ఎటువంటి అనుమానం లేదు. సో ఈ 7.5 సంవత్సరాల కాలం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో, ఆ 2.5 సంవత్సరాల కాలంలో మీకు దాదాపుగా అన్ని తిరిగి ఇచ్చేస్తాడు. అదే శని యొక్క గొప్పతనం. ఎందుకంటే రాజయోగం ఇవ్వడంలో శని మొదలు పెడితే ఎవ్వరు ఆపలేదు, శని ఖచ్చితంగా ఇస్తాడు. అదేవిధంగా ఇబ్బందులు క్రియేట్ చేయడంలో కూడా శని మొదలు పెడితే అప్పుడు ఎవరు ఆపలేరు, ఆ ఇబ్బందులు ఫేస్ చేయాల్సిందే. సో ఈ విధంగా మీరు ఏలినాటి శని కాలంలో భయపడకుండా, బాధపడకుండా, మనోనిబ్బరాన్ని కోల్పోకుండా ఖచ్చితంగా ఆ దైవం మీద భారం వేసి నిత్యం మీరు చేసే పనిని చేస్తూ మీ జీవితంలో ముందుకు పోవాలని ఆ పరమశివుణ్ణి, ఆ సదాశివుణ్ణి కోరుకుంటూ ఏలినాటి శని జరిగే రాసులకు కూడా ఆ పరమశివుడు తమ దయని ఆ ఏలినాటి శని జరిగే రాసుల మీద చూపించాలని కోరుకుంటూ నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. సో మరిన్ని మంచి వీడియోల కోసం మన అమరాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవటం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవటం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాటలు పిల్లలు వినకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని కలిసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. గురువు గారు చెప్పింది చెప్పినట్టు జరిగింది. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధి